అధ్యయనం 2. మా అమ్మ మరణం విచిత్రమైన రక్షారేకు. మా అమ్మకున్న కోరికల్లోకెల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చెయ్యాలన్నది. అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను అనేది అమ్మ. తమ వంశం పరంపరావృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే అమ్మలో కూడా గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాళ్ళం. అనంతుడి పెళ్లికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 వాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయించసాగింది. మా నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బైరేలీలోని మా ఇంట్లో ఉండిపోయాం. లాహోరులో 2 సంవత్సరాలు పనిచేశాక నాన్నగారికి బైరేలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికీ రమకి ఉమకి పెళ్ళిళ్ళైనప్పుడే చూశాను వివాహ వైభవం. కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకనడం వల్ల ఈ పెళ్లి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. రోజూ ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తుంది. అహ్మారెస్ట్ వీధిల్లో కొత్తగా మేము తీసుకున్న 50వ నెంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనానికి కావాల్సిన పదార్థాలు అన్నయ్య ఆడపెళ్లి వారింటికి తరలి వెళ్ళడానికి కాక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు, స్కాటిష్, భారతీయ వాయిద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు. పెళ్లి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం. కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచనకరమైన దర్శనం ఒకటి నాకు కలిగినది. బేరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకొని ఉండగా మా మంచానికి ఉన్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపలాడేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒదిగాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను. మీ నాన్నగారిని లేపు. ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి. ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైనది. నాన్నా, నాన్నా, అమ్మ చనిపోయింది. నా గొంతులోనుంచి వెలువడ్డ భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే అన్నారు నాన్నగారు. బరువెక్కిన గుండెలతో నేను ఇలా అన్నాను. ఇప్పుడు బయలుదేరకపోతే తరువాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికినది. నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను అన్నాను. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది. వెంటనే వచ్చేయండి, మాకు మతి చెడిపోతుంది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తున్నది. మొదట చిన్నగా కనిపించినదే రాను రాను పెద్దవుతూ వచ్చినది. మనసులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చుట్టుపక్కల రైలు పట్టాల అడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కతే. ఈ ప్రపంచంలో నేను అన్నిటికన్నా ప్రేమ చూపాను. నేను చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడి నల్లటి కళ్ళే. అమ్మ ఇంకా బతికే ఉందా?
మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టే సేపు పట్టలేదాయనకి. లేకేం, బతికే ఉంది అన్నారు. కాని ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించడానికే అయ్యింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడినది నాకు. నా మనసు సమాధానపడడానికి కొన్నేళ్లు పట్టినది. నా అర్తనాదాలు స్వర్గద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జననినే పిలుచుకువచ్చాయి. నా పచ్చి పుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లటి కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటినీ నా చూపులో చూడు అన్నది ఆ జగజ్జనని. ఎంతో ప్రేమస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసినది. ఆ వెంటనే నేను, నాన్నగారు బైరేలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం. నేను ప్రతిరోజు పొద్దున విచారగ్రస్తుడైనప్పుడు ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది. తెల్లటి ఆ సేవాలీ పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద పునఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకున్నట్టుగా పరచుకుంటున్నాయని నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులో నుంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను దగ్గరికి లాక్కున్నట్టు అనిపించేది. ఒక్కసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతంలో యాత్ర ముగించుకుని బైరేలీలో మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను. హిమాలయాలకి పారిపోదాం. ఒక రోజున బెరీలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను. కానీ నా మాట మీద విశ్వాసం అతనికి లేకపోయినది. నాన్నగారిని చూడడానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య ఏదో కుర్రతనంలో వేసుకున్న అసాధ్యమైన పథకాలివి తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు. అనంతు అన్నయ్య ఎప్పుడు నీ కాషాయ వస్త్రమేదిరా, అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగినది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేను ఒక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమీది నుంచి మంచు బండ అతి వేగంగా దిగజారి పడుతున్నట్లు భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగినది. ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్దారను అతడు కొంత మట్టుకే ఆలకించగలిగాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండెల నిండుగా నింపుకున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాదప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బెరీలీకి తిరిగి రావాల్సి వచ్చినది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా పొద్దుటి పూట మామూలుగా ఆ సేవాలీ చెట్టు దగ్గరికి వెళ్ళడం అంతవరకే నాకు అనుమతి ఇచ్చారు. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు,
నా గుండె వలవలా ఏడ్చినది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పిల్లలమైన మాకు తల్లి తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవ్యం పెరిగినది. ఆయన దగ్గర చదువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మ బుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళ తరువాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడడానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని, కానీ నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైపోయింది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళల్లో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవరూ సేవ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తరువాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసినది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బేరేలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితులలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశా ధ్వని వినిపించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసనదోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుగుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏ మాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుందా, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తరువాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపుడుగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసినది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించారు. అక్కడ ఉన్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదిటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా అతను ఎన్నో ఆత్మలను భగవాన్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను గమనించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడినది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు. నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావని. తరువాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు, మీ అక్క రమణికి తెలుసు. బాబు, నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చొని ఉండడం పక్క గదిలో నుంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం దగదగా వెలిగిపోయింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారిలో లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో
అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేనీ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తుంది. అదేమిటంటే, పంజాబులో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోరులో ఉండే రోజుల్లో ఒకనాడు పొద్దున పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు: అమ్మగారు, విచిత్రమైన సాధువు ఒకరు వచ్చారు. ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు. ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మిటిమిటిలాడించాయి. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన కాళ్లకు మొక్కుతూ, నా ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీ ఈసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది. తరువాత ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నాకేమీ భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన: ఒక వెండి రక్షా రేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈ రోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షారేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షారేకును 1 ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తరువాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షారేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నిటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ప్రారంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వేయబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయారు. మర్నాడి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెండిటికీ మధ్య రక్షారేఖ వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహు జాగ్రత్తగా దాచాను. ఇప్పటిది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు. కనుక నా కోసం నువ్వు బాధపడకు. నాయనా ముకుంద, నేను వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షారేకు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక్క తేజపుంజం నా మీదికి ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షారేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపితో ఏవో అక్షరాలు ఉన్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మ గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షారేకు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టకూడదనుకుంటాను. అయితే చివరికి ఈ రక్షారేకు నా జీవితంలో నాకు ఒక గురువు దొరికిన తరువాత ఆ పరిస్థితులలో అదృశ్యమైపోయింది. రక్షారేకు మాయమయ్యే ముందు రోజులలో నేను అనుభవించిన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తరువాత నాకు ఒక గురువు దొరికారు. కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షారేకు రెక్కల మీద ప్రతిరోజు దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. ఆ రక్షారేకు మీది సంస్కృత మంత్రాన్ని సరిగా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైన స్పందనా శక్తి దానికి ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలుంటాయి. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. లాటిన్ భాష ప్రతిపదికగా ఏర్పడిన ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు.
దీంట్లో ఉండే 26 అక్షరాలు వివిధ ధనుల ప్రభావాన్ని కలిగి